యూకేలో మన శనివారం నాడు జరిగిన అల్లర్లు దేనికోసం, ఎవరి కోసం? సాధారణంగా మన దేశ పత్రికలన్నింటిలో కూడా అమెరికాలో ఎలాగ ఇమిగ్రేషన్ సమస్య వచ్చి భారతీయులు పొమ్మంటున్నారు, అలాగే యూకేలో కూడా మొదలయ్యింది అని వాళ్ళ ఊహాగానాలతో పేపర్ నింపేశారు. మీ అందరికీ ఒక చెప్తున్నాను సార్, రాసే అలా నింపేవాళ్ళకి చక్కగా మీరు మంచి భావి కవులు, మంచి స్టోరీస్ రాసి సినిమా ఫీల్డ్కి ఇస్తే బాగుంటుంది. అసలు వాస్తవం ఏంటంటే అక్కడ బ్రిటన్లో ఎవ్రీడే 1500 మంది వరకు కాంతసీకులు అంటే అసైలం కోరేవాడు వచ్చి చేరుతున్నారు. ఆ అసైలం కోరిన వాళ్ళకి ఆ ప్రభుత్వం మంచి తిండి పెట్టాలి, మంచి బట్టలు కావాలి, మంచి హోటల్లో పెట్టాలి, వాళ్ళకి ఏం కావాలంటే అది ప్రొవైడ్ చేయాలి. ఆఖరి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలన్నా సరే వీళ్ళ కారులోనే తీసుకువెళ్ళి అక్కడ క్లబ్ ఫీజు కట్టి అక్కడ అన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరి గత 6-7 నెలలుగా చూసుకుంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది మన బ్రిటన్లో. మరి ఈ సమస్యతో అసలు పౌరసత్వం కలిగిన వాళ్ళు బతకలేని స్థితిలోకి దిగజారుతూ ఉంటే వీరు మాత్రం వారి ఇష్టానుసారంగా బతుకుతూ విలాసవంతంగా ఉంటే కడుపు మండిన ప్రజానీకం, ప్రత్యేకంగా యువత ఈ ఉద్యమానికి నాంది పలికింది. మరి ప్రభుత్వ విధానాల్లో మార్పు రాకపోతే ఇది చాలా సీరియస్ పరిణామం. అసలుకే యూకే అంటే 4 రాష్ట్రాలు కలిసి యునైటెడ్గా ఏర్పడిన కింగ్డమ్ యూకే. మరి ఈ 4 రాష్ట్రాలకు పదిలంగా ఉండాలంటే ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకొని ప్రజలకి ఏది బాధ కలుగుతున్నారో ఆ ఎస్ఐఎం అనే దాన్ని తీసివేయాలండి. మీకే తిండి లేదు, మీరు ఇంకో అన్నం పెడతారా? తప్పు కదా. ఈ ఉద్యమం కనుక మీరు ఆర్పలేకపోతే ఈ యూకే అనేది ఎక్కడికక్కడ బ్రేక్ అయిపోతుంది. జాగ్రత్త సుమా. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గూడిగంట్ల TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.